హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఏ లిస్ట్ అండి. సో మనకు ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్ట్లో డూప్లికేట్స్ ఎలిమెంట్స్ ఉంటాయి లిస్ట్లో. సో మనం దాన్ని యూనిక్ లిస్ట్ కింద చేసి ప్రింట్ చేసి ఇవ్వాలండి. అది మన టాస్క్ అనమాట. సో అయితే మనం యూనిక్ లిస్ట్ చేయాలి అని అంటే చాలా ఈజీ అండి. ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్ ఉంది సెట్ అని. సో అది యూజ్ చేస్తే సో మనకి డైరెక్ట్గా లిస్ట్ వచ్చేస్తుందండి. కానీ మనం ఇన్బిల్ట్ ఫంక్షన్తోనూ ఇన్బిల్ట్ ఫంక్షన్ లేకుండా కూడా రెండు విధాలుగా చేసి చూపిద్దామండి. సో అయితే ఫస్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ చేసేస్తానండి నేను. చూడండి. సో డెఫ్ రిమూవ్ అండర్స్కోర్ డూప్లికేట్స్ అని ఒక నేమ్ తీసుకున్నానండి. పారామీటర్ n అని తీసుకున్నాను. సో ఇక్కడ ఒక పేరు తీసుకుంటానండి సెట్లోకి మనం సెట్ చేయడం కోసం. నేమ్ని యూనిక్ అండర్స్కోర్ లిస్ట్ అని చెప్పేసి నేమ్ పెడుతున్నాను. ఈక్వల్ టు మనకి లిస్ట్లో సెట్ చేయాలి. దేనికి పారామీటర్కి సెట్ చేయాలండి. సో పారామీటర్కి సెట్ చేస్తే ఆటోమేటిక్గా యూనిక్ లిస్ట్ వచ్చేస్తుందండి. సో ఇప్పుడు నేను రిటర్న్ చేశానంటే డైరెక్ట్గా రిటర్న్ యూనిక్ అండర్స్కోర్ లిస్ట్ అంతేనండి. సో ఫంక్షన్ అయిపోయిందండి. 3 లైన్స్లో ఫంక్షన్ క్లోజ్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక లిస్ట్ తీసుకుందాము. ఆ లిస్ట్లో దీన్ని ఈ ఫంక్షన్లోకి పాస్ చేద్దాము. పాస్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చింది అనమాట. సో తీసుకుంటున్నానండి ఒక లిస్టు. సో ఓఆర్జీ అని చెప్పి అండర్స్కోర్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ మనం డిఫాల్ట్గా ఇచ్చేద్దాము. సో 1 2 3 4 5 2 4 6 అలా రిపీట్గా రావడం కోసమని రాశానండి నేను. సో ఓకే. సో లిస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఆ ఫంక్షన్లోకి పాస్ చేయాలన్నమాట. సో పాస్ చేయడం కోసం ఒక నేమ్ కూడా పెట్టుకుందాము. యూనిక్. ఓకే. యూనిక్ అని పెట్టుకుందాము సరిపోతుంది. ఈక్వల్ టు సో ఫంక్షన్ నేమ్ వచ్చి రిమూవ్ అండర్స్కోర్ డూప్లికేట్స్. ఓకే. డూప్లికేట్స్లోకి మనం ఓఆర్జీ అండర్స్కోర్ లిస్ట్ని పాస్ చేయాలి. సో డైరెక్ట్గా యూనిక్ని ప్రింట్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చేస్తాయండి. యూనిక్. ఓకే. ఎంటర్ చేస్తున్నానండి. ఇక్కడ ఏదో మిస్టేక్ వచ్చింది. రిమూవ్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి. ఓకే. రిమూవ్. ఓకే. చూసారా లిస్ట్ వచ్చేసిందండి. యూనిక్ లిస్ట్ వచ్చేసింది. 1 2 3 4 5 చూసారండి. ఇలాగ 3 లైన్స్లో సింపుల్గా ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం డూప్లికేట్ని రిమూవ్ చేయొచ్చండి. కానీ ఇన్బిల్ట్ యూజ్ చేయకుండా మనం చేద్దామండి. రీజన్ ఏంటంటే మనకు ఒక ప్రాక్టీస్ అవుతుందండి. కోడ్ ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో అందుకనే ఈ మెథడ్ కూడా మీకు చేసి చూపిద్దామని చెప్పేసి నేను చేస్తున్నానండి. సో ఓకే. సో దీని పేరు డెఫ్ పైన ఆల్రెడీ రిమూవ్ డూప్లికేట్స్ అని పెట్టుకున్నాం కదండి. రిమూవ్ డూప్ అని పెట్టుకుందాం. ఓకే. రిమూవ్ అండర్స్కోర్ డూప్ అని పెట్టుకుందామండి. సో దీంట్లో కూడా ఒక పారామీటర్ పాస్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక ఎంటీ లిస్ట్ ఉండాలండి. అంటే ఒక లిస్ట్ ఒకటి ఎంటీ లిస్ట్ పెట్టుకోవాలన్నమాట. రీజన్ ఏంటంటే అండి ఆ లిస్ట్లో మనకి ఏదైతే మనం ఒక లిస్ట్ ఇస్తాం కదండి. అంటే ఒక లిస్ట్ ఇస్తాం. ఇప్పుడు పైన ఒరిజినల్ లిస్ట్ ఎలా ఇచ్చామో ఆ లిస్ట్ ఇస్తాం కదా. ఆ లిస్ట్లో ఒక్కొక్కటి చెక్ చేసుకుని ఇన్ కేస్ యూనిక్ అయితే అది ఇంకొక లిస్ట్లోకి సేవ్ అవ్వాలి. సో ఆ ఇంకో లిస్ట్ని మనం ఫస్ట్ డిఫైన్ చేసుకుందామండి. దాని పేరు యూనిక్ అండర్స్కోర్ లిస్ట్ అని పెడతానండి. ఈక్వల్ టు ఓకే. ఎంటీ లిస్ట్ కదండి. ఎంటీ లిస్ట్ పెట్టేశాను. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ రాయాలండి. అంటే ఏంటంటే మన ఎన్ అనే పారామీటర్లో ఒక ఒరిజినల్ లిస్ట్ ఇస్తామండి. ఆ ఒరిజినల్ లిస్ట్లో ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకున్న ప్రతిదానికి ఒక కండిషన్ చెక్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే యూనిక్ లిస్ట్లో ఉంటే సేవ్ చేయకూడదు, లేకపోతే స్టోర్ చేయాలన్నమాట. అలాగా ఒక కండిషన్ రాసుకోవాలి. సో ఫస్ట్ ఐటరేట్ చేయాలి కదండి మనం ఒరిజినల్ లిస్ట్ని. ఆ ఒరిజినల్ ఏదైతే మనం పారామీటర్లు ఇస్తామో దాన్ని ఐటరేట్ చేసి అప్పుడు అందులో నుంచి పిక్ చేసి యూనిక్ లిస్ట్లోకి స్టోర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నానండి. ఫర్ నమ్ అని తీసుకున్నాను. ఐ బదులు ఐ అని వాడుతుంటాం ఎక్కువ మనం. సో నమ్ అని తీసుకున్నాను. ఐ ఇన్ ఎన్. ఓకే. ఎన్లో ప్రతి ఒక్క ఎలిమెంట్కి నమ్ అని పేరు పెట్టుకున్నానండి. సో దాంట్లో ఇఫ్ కండిషన్ రాస్తున్నానండి ఇప్పుడు. సో ఇఫ్ నమ్ నాట్ ఇన్ యూనిక్ లిస్ట్ అంటే పైన ఉన్న లిస్ట్లో లేకపోతే ఓకే అప్పుడు యూనిక్ లిస్ట్ అండర్స్కోర్ అపెండ్
అపెండ్ చేసేస్తున్నానండి. అంటే లేనివన్నీ కూడా అపెండ్ చేసేస్తానమాట. ఏమి అపెండ్ చేస్తాను? నమ్ని అపెండ్ చేస్తా. రీజన్ ఏంటంటే నమ్మే కదండి ఒక్కొక్క ఎలిమెంట్ తెచ్చుకొని వస్తుంది. సో ఆ ఎలిమెంట్ తీసుకుని యూనిక్ లిస్ట్లో ఉందా లేదా, లేకపోతే ఒరిజినల్ లిస్ట్లో ఒక ఎలిమెంట్ తెస్తుంది, తెచ్చి యూనిక్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది, లేకపోతే దాంట్లో అపెండ్ చేస్తుంది, ఉంటే అపెండ్ చేయదు. సో అది ఇక్కడ కండిషన్ అండి. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఇక్కడ లిస్ట్ ఎక్కడికి వచ్చేస్తుందండి? డైరెక్ట్గా యూనిక్ అండర్స్కోర్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. సో దాన్ని రిటర్న్ చేసుకున్నాం అనుకోని సరిపోతుంది. సో ఇక్కడ ఇంకొక పని చేయాలండి మనం. అక్కర్లేదు రిటర్న్ రాసుకుంటే డైరెక్ట్గా అయిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, రిటర్న్ యూనిక్ అండర్స్కోర్ లిస్ట్. ఓకే, ఎందుకంటే మనం డైరెక్ట్గా లిస్ట్ అంతా తీసుకెళ్ళి ఇందులో పెట్టేస్తున్నాం కదండి, డూప్లికేట్ చెక్ చేసి. సో డూప్లికేట్ లేకుండా ఇందులో పెట్టేస్తే ఇదే రిటర్న్ చేసాం అనుకోండి, సో రిమూవ్డ్ ఫంక్షన్ అయిపోయినట్టండి. సో అంతకంటే ఇంకేం లేదండి. సో ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే ఒక లిస్ట్ తీసుకోవాలి, ఆ లిస్ట్కి ఈ ఫంక్షన్లోకి పాస్ చేయాలి, పాస్ చేసి ప్రింట్ చేయాలి. అది మనకు నెక్స్ట్ టాస్క్ అనమాట. సో అయితే ఏంటంటే దీన్ని కూడా కొంచెం ప్రాక్టీస్గా ఉంటుంది కాబట్టి నేను లిస్ట్ని కూడా యూజర్ దగ్గర నుంచి తీసుకుంటానండి. సో యూజర్ దగ్గర తీసుకోవాలంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా ఇలా చేసాం మనం. సో మనం చేస్తాను చూడండి. సో నమ్ ఈక్వల్ టు నమ్ అని ఆల్రెడీ వాడాం కదా, లిస్ట్ కౌంట్ అని తీసుకుంటానండి. లిస్ట్ అండర్స్కోర్ కౌంట్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం తీసుకోవాలంటే లిస్ట్ కౌంట్ తీసుకోవాలంటే లిస్ట్ యూజరు ఎన్ని నెంబర్స్ని ఎంటర్ చేస్తారనేది కౌంట్ తీసుకోవాలండి. సో ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటున్నాను, ఇన్పుట్. ఓకే, ఎంటర్ లిస్ట్ కౌంట్. ఓకే అండి. సో లిస్ట్ కౌంట్ ఇస్తాడు. సో లిస్ట్ కౌంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే మనకు ఆ లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ అంతా కూడా ఒక ఎంటీ లిస్ట్లో మనం ఎంటీ లిస్ట్లోకి స్టోర్ చేయాలన్నమాట. అంటే యూజర్ ఎంటర్ చేసే ప్రతి నెంబర్ని ఒక ఎంటీ దాంట్లోకి స్టోర్ చేయాలి. సో కాబట్టి దానికి కూడా ఒకటి తీసుకుంటానండి. సో దీనికి ఒక పేరు ఏం పెట్టుకుందామంటే లిస్ట్ అని పెట్టుకుందామండి. లిస్ట్ అండర్స్కోర్ ఎలిమెంట్ అని పెట్టుకున్నాము. ఎలిమెంట్స్ లిస్ట్ అండర్స్కోర్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఓకే ఎంటీ లిస్ట్ అండి. ఓకే, ఈ లిస్ట్లోకి యూజర్ ఎంటర్ చేసిన ప్రతి నెంబర్ని మనం అక్కడ సేవ్ చేద్దామండి. అది డూప్లికేట్ అవ్వని డూప్లికేట్ కాకపోని అన్నీ మనం అందులో స్టోర్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన లిస్ట్ కౌంట్కి ఒక వైల్ లూప్ రాయాలి. రీజన్ ఏంటంటే 5 ఎంటర్ చేశాడంటే 5 టైమ్స్ మనం ఇన్పుట్ ఫీల్డ్ని రన్ చేయాలి. కాబట్టి ఒక వైల్ లూప్ తీసుకున్నామంటే దాని వైల్ లూప్కి మనం ఈ ఫంక్షన్ రాసామంటే పర్ఫెక్ట్గా మన నెంబర్కి కౌంట్ వచ్చే వరకు ఆ లూప్ తిరుగుతుంది అనమాట. సో ముందు మనం ఒక కౌంట్ ఈక్వల్ టు 0 అని అసైన్ చేసుకుందాము. అసైన్ చేసుకుని అప్పుడు వైల్ లూప్ రాద్దాము. వైల్ కౌంట్ లెస్ దెన్ ఎంత లిస్ట్ కౌంట్ అనమాట. లిస్ట్ అండర్స్కోర్ కౌంట్ అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ఏం చేస్తాం, ఇన్పుట్ ఫీల్డ్ రాస్తాం అనమాట. ఇన్పుట్ ఫీల్డ్ అన్నిసార్లు రన్ అవ్వాలి, ఆ తక్కువ అయ్యే వరకు ఈ ఇన్పుట్ ఫీల్డ్ రన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, నెంబర్స్ లిస్ట్ తీసుకుంటున్నాం. సో నమ్ లిస్ట్ అని పెడతాను. నమ్ లిస్ట్ ఈక్వల్ టు ఇంటిజర్లో కన్వర్ట్ చేసి ఓకే ఎంటర్ ది నెంబర్స్. ఓకే నెంబర్స్ని ఎంటర్ చేయమని చెప్పేసి యూజర్ని అడుగుతుంది అనమాట అండి. సో యూజర్స్ నెంబర్స్ని ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆ నెంబర్స్ని పైన ఉన్న లిస్ట్లోకి అపాయింట్ చేయాలి. అంటే ఈ నెంబర్ ఎంటర్ చేసే ప్రతి నెంబరు తీసుకెళ్ళి లిస్ట్ అండర్స్కోర్ ఎలిమెంట్స్లోకి సేవ్ చేయాలన్నమాట, స్టోర్ చేయాలన్నమాట. సో దానికి ఏంటండి, లిస్ట్ అండర్స్కోర్ ఎలిమెంట్స్ డాట్ అపాయింట్. ఓకే, దేన్ని అపాయింట్ చేయాలని ఇన్పుట్ ఫీల్డ్లో ఎంటర్ చేసిన నెంబర్స్ని. సో నమ్ అండర్స్కోర్ లిస్ట్ అపాయింట్ చేస్తారండి. ఇప్పుడు ఈ లూపు తనకు నచ్చినట్టు తిరగకుండా మనం ఎన్నిసార్లే తిరగాలని చెప్పేసి మనం పెడుతున్నాం కదండి. సో అన్నిసార్లు తిరగడం కోసం కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలండి. ఎందుకంటే కౌంట్ లెస్ దాన్ మనం ఎంటర్ చేసిన నెంబరు. సో ఇంక్రిమెంట్ చేయకపోతే ఏమవుతుందంటే ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు తిరుగుతూ ఉంటుందండి. సో అందుకని మనం కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుద్ది అనమాట. సో అది లెస్ దెన్ మనం ఎంటర్ చేసిన నెంబర్కి వచ్చేసరికి ఆగిపోతుందండి. సో ఇప్పుడు మన ఫైనల్గా మనకి లిస్ట్ అంతా కూడా ఒరిజినల్ లిస్ట్ అండర్స్కోర్ ఎలిమెంట్స్లోకి వచ్చేస్తుందండి. సో కాబట్టి డైరెక్ట్గా దాన్నే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం లిస్ట్ అండర్స్కోర్ ఎలిమెంట్స్ని యూజ్ చేసేసుకోవచ్చు. లిస్ట్ అందులోకి వచ్చేస్తుంది కాబట్టి అది డూప్లికేట్తో పాటు వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి,
ఈ పైన ఫంక్షన్లోకి ఈ లిస్ట్ని పాస్ చేయాలి మనం. పైన ఉన్న ఫంక్షన్ అంటే రిమూవ్ అండర్ స్కోర్ డూప్లోకి ఈ లిస్ట్ని పాస్ చేయాలన్నమాట. సో దానికి కూడా ఒక పేరు పెట్టుకుందామండి. సో యూనిక్ లిస్ట్ కాబట్టి మనకి వితౌట్ డూప్లికేట్స్ అని పెట్టుకుందాం. ఎందుకంటే యూనిక్ లిస్ట్ చాలాసార్లు వాడాము. వితౌట్ డూప్లికేట్ అని పెడతానండి. డూప్లికేట్స్ వితౌట్ డూప్లికేట్స్ అని పెట్టాను. దానికి నేము ఓకే అని పైన ఉన్న ఫంక్షన్ రాసి డూప్ అని పెట్టానండి. రిమూవ్ డూప్ అని పెట్టాను కదా, ఆ ఫంక్షన్లోకి లిస్ట్ ఏదండి మనకి లిస్ట్ అండర్ స్కోర్ ఎలిమెంట్స్ అండి. అదే కదండి మన నేము, ఎందుకంటే అందులోనే లిస్ట్ సేవ్ అవుతుంది మనం ఎంటర్ చేసే ప్రతి పేరు. సో ఆ నేమ్ని తీసుకొచ్చి ఇక్కడ పాస్ చేశానండి, ఈ ఫంక్షన్లోకి పాస్ చేశాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా వితౌట్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ని ప్రింట్ చేసుకుంటే వచ్చేస్తుందండి. సో దానికంటే ముందు మనం ఒక ఒరిజినల్ లిస్ట్ కూడా ప్రింట్ చేద్దాము. సో ప్రింట్ ఒరిజినల్ లిస్ట్ ఎందులో ఉంటుందండి, లిస్ట్ అండర్ స్కోర్ ఎలిమెంట్స్లో ఉంటుంది. ఓకే, సో తర్వాత సార్ట్ ఫంక్షన్ అంటే డూప్లికేట్ వితౌట్ డూప్లికేట్ కదండి, ఒరిజినల్ లిస్ట్ అయిపోయింది, వితౌట్ డూప్లికేట్ అని చెప్పేసి అన్నాం. ఓకే, వితౌట్ డూప్లికేట్ లిస్ట్. ఓకే, సో వితౌట్ డూప్లికేట్ లిస్ట్ మనం నేమ్ ఏం పెట్టాం, వితౌట్ అండర్ స్కోర్ డూప్లికేట్స్. ఓకే, నేమ్ ఇది పెట్టామండి. ఓకే అండి, సో ఫంక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం రన్ చేద్దాం. ఓకే, చూసారండి, ఎంటర్ లిస్ట్ కౌంట్ అడుగుతుందండి. మనం ఒక 7 ఎంటర్ చేద్దామండి. ఓకే, 5 6 4 5 6 4 ఓకే 2. అదిగోండి, చూసారండి, ఒరిజినల్ లిస్టు ఇది, డూప్లికేట్ లిస్టు అంటే వితౌట్ డూప్లికేట్ లిస్టు ఇది సార్ట్ చేసేసిందండి. సో దీన్ని మనం ఇంకో ఫంక్షన్ రాసుకోవచ్చండి. ఇక్కడ సార్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేయమని చెప్పి అడగచ్చు. చూడండి, వితౌట్ అండర్ స్కోర్ డూప్లికేట్స్ డాట్ సార్ట్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి సార్ట్ చేసేలాగా పెట్టామండి మనం. ఓకే అండి, సో మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. 7 మళ్ళీ 7 6 తీసుకుందాం ఈసారి. ఓకే అండి, 1 2 2 5 2 3 4. ఓకే, చూసారండి, సార్ట్ కూడా చేసిందండి. ఇదిగో 1 2 2 5 3 4 అండి మన ఒరిజినల్ లిస్టు. 1 2 3 4 5 చూసారా, సార్ట్ కూడా చేసి ఇక్కడ సార్ట్ ఫంక్షన్ కూడా మనకు వర్కౌట్ అయిపోయింది. సార్ట్ చేసి మనకు ఆ లిస్ట్ని డూప్లికేట్స్ తీసేసి డిస్ప్లే చేసింది. సో ఇదండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. బాయ్ అండి.